హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇప్పటికిప్పుడు బిఎస్ఎన్ఎల్ 5Gని లాంచ్ చేస్తే మన ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇక్కడ జురాసిక్ పార్క్గా బిఎస్ఎన్ఎల్ కంటే బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ని అనుకోవడం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకో ఈ వీడియోలో ముందు చూద్దాం. అసలు బిఎస్ఎన్ఎల్ 5G అనేది ఇప్పట్లో సాధ్యమేనా? ఒకవేళ అయితే అది ఎప్పట్లోగా లాంచ్ అవ్వచ్చు? బిఎస్ఎన్ఎల్ 5G లాంచింగ్కి ఉన్న అడ్డంకులు ఏంటి? అసలు ఎవరు ఈ లాంచింగ్కి అడ్డుపడుతున్నారు? ఇంకా బిఎస్ఎన్ఎల్ 5G లాంచ్ అయితే మనకు ఎంత డేటా స్పీడ్ ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీలో ఎంతమందికి బిఎస్ఎన్ఎల్ వెంటనే 5G లాంచ్ చేయాలనుకుంటున్నారో ఒక లైక్ చేసి అందరికీ తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. మొదటగా మనం బిఎస్ఎన్ఎల్ 5G లాంచింగ్ ఇప్పట్లో సాధ్యమేనా అంటే ఎస్, సాధ్యమే. మన బిఎస్ఎన్ఎల్, టీసీఎస్, తేజస్, డాట్ లాంటి ఐటీ దిగ్గజాలను కలుపుకొని ఈ 4G టవర్స్ని దేశవ్యాప్తంగా ఇన్స్టాల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మనలో చాలామందికి తెలియని ఏంటంటే ఈ టవర్స్ అన్నీ కూడా 5G కంపాటబుల్. జస్ట్ ఒక సింగిల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం ద్వారా ఈ బిఎస్ఎన్ఎల్ 4G టవర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఓవర్ నైట్లో 5G టవర్స్గా మారిపోతాయి. మనకి 5G సర్వీస్ని సర్వ్ చేస్తాయి. ఇంతటి ముందు చూపుతో బిఎస్ఎన్ఎల్ 5Gకి సంసిద్ధంగా ఉంది. కానీ ఇక్కడున్న అడ్డంకులు ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి 4G స్పెక్ట్రమ్ని అలాట్ చేశారు, కానీ 5G స్పెక్ట్రమ్ని అలాట్ చేశారా అంటే ఇంతవరకు నో ఆన్సర్. బిఎస్ఎన్ఎల్కి 5G అలాట్మెంట్ జరిగిందన్న ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ గత సంవత్సరం మేలో అప్పటి టెలికాం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈ ఏడాది చివరికల్లా బిఎస్ఎన్ఎల్ 5G సర్వీసెస్ని స్టార్ట్ చేయబోతుంది అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ ఆయన అనౌన్స్ చేసింది 2023 చివరిలో. కానీ ఆయన ఉద్దేశంలో ఇది ఏ ఏడాదికి చివరో మనకు తెలియదు. ఇదే బిఎస్ఎన్ఎల్ 5G లాంచింగ్ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్స్ రాకపోవడానికి, బిఎస్ఎన్ఎల్ అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి కారణం. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న 4G టవర్ ఇన్స్టలేషన్ అనేది 5G కంపాటబుల్. ఒకసారి మన కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి 5G స్పెక్ట్రమ్ని అఫీషియల్గా డిక్లేర్ చేసిన, దానికి సంబంధించిన అనుమతులకి క్లియరెన్స్ ఇచ్చిన ఓవర్ నైట్లో బిఎస్ఎన్ఎల్ 5Gని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓవర్ నైట్లో ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యమే. టీసీఎస్తో కలిసి బిఎస్ఎన్ఎల్ దీనికి సంబంధించిన ప్రణాళికలు రచించింది. ప్రజెంట్ కేటాయించింది 4G లైసెన్స్ మాత్రమే కాబట్టి 4G బ్యాండ్విడ్త్ మాత్రమే ఈ టవర్స్ యూజ్ చేసుకుంటాయి. దానివల్ల 4G సిగ్నల్ మాత్రమే అవి రిలీజ్ చేయగలుగుతాయి. ఒక్కసారి 5Gకి సంబంధించిన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు రాగానే ఈ 4G టవర్స్కి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వడంతో అన్ని టవర్స్ 5G టవర్స్గా మారిపోతాయి. ఎలాగంటే మన మొబైల్ ఫోన్లకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా వస్తుందో ఇలా టవర్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ సంస్థలు ఇస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్తో దేశవ్యాప్తంగా ఉన్న 4G టవర్స్ అన్ని సింపుల్గా 5G టవర్స్గా మారిపోతాయి. 5G సిగ్నల్ని రిలీజ్ చేస్తాయి. ఆ వెంటనే 5G కంపాటబుల్ డివైజెస్ ఉన్న యూజర్స్ అందరూ 5G సిగ్నల్ రిసీవ్ చేసుకుంటారు, 5Gని యాక్సెస్ చేయగలుగుతారు. ఇప్పటికే మీకు అర్థమైంటుంది బిఎస్ఎన్ఎల్ 5Gకి అడ్డం మన కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వెనక ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థలని. కానీ బిఎస్ఎన్ఎల్ 5Gని ఎంత త్వరగా లాంచ్ చేస్తే మన దేశ యూజర్స్కే కాదు, మన దేశ ఎకానమీకి కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేస్తున్న 5G టెక్నాలజీ మన దేశీయంగా తయారు చేయబడింది. మన దేశ టెక్ దిగ్గజాలైన టీసీఎస్, డాట్, తేజస్ లాంటి సంస్థలు ఎంతో ముందు చూపుతూ అతి తక్కువ ఖర్చుతో డిజైన్ చేశారు. ఒకసారి స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ అయిన ఈ 5G మన దేశంలో లాంచ్ అయ్యి సక్సెస్ అయితే ఈ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. అవును, మన దేశంలో జియో, ఎయిర్టెల్ వాడుతున్న విదేశీ టెక్నాలజీ చాలా కాస్ట్లీ. కానీ మన వారు తయారు చేసిన టెక్నాలజీ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. దీంతో మన దేశ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి చాలా మధ్యతరగతి పేద దేశాలు ఎదురు చూస్తున్నాయి. బట్ ఈ టెక్నాలజీని మన మిత్ర దేశాలతో షేర్ చేసుకోవాలంటే ముందు మనం దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి చూపించాల్సి ఉంటుంది. దీంతో మన దేశ ఎకానమీకి ఎంత నష్టం వాటిల్లుతుందో మీరు అర్థం చేసుకోగలరు. కానీ ప్రస్తుతం మన ప్రభుత్వాలు బిఎస్ఎన్ఎల్ని అనగదొక్కుతూనే ఉన్నాయి. ఎంత తొక్కినా బిఎస్ఎన్ఎల్ పైకి లేస్తూనే ఉంది. దీనికి కారణం బిఎస్ఎన్ఎల్కున్న స్ట్రాంగ్ యూజర్ బేస్. ఈ స్ట్రాంగ్ యూజర్ బేస్ బిఎస్ఎన్ఎల్ని ఎంత కొట్టినా చావని పాములా మార్చేశారు. ఇక బిఎస్ఎన్ఎల్ 5G స్పీడ్ ఎంత అన్న విషయానికి వస్తే అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బిఎస్ఎన్ఎల్ 5G యావరేజ్ స్పీడ్ ఇన్ పీక్ అవర్స్ 300 Mbps ఉండబోతుంది. అదే నార్మల్ టైంలో డివైస్ కెపాసిటీని బట్టి 1 Gbps కూడా రీచ్ అవుతుంది.
బట్ దీని గురించి బిఎస్ఎన్ఎల్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం బిఎస్ఎన్ఎల్కి ఇంకా 5G స్పెక్ట్రమ్ అనేది అఫీషియల్గా అలాట్ చేయకపోవడమే ఒక కారణమని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 5G కోసం దేశ ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం తప్పితే వేరే మార్గం కనిపించడం లేదు. సోషల్ మీడియాలో బాయ్కాట్ జియో, బిఎస్ఎన్ఎల్ ఘర్ వాపసీ లాంటి క్యాంపెయిన్లతో పాటు వీ నీడ్ బిఎస్ఎన్ఎల్ 5G మోడీజీ అన్న క్యాంపెయిన్ రన్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.